ఒక మహిళామని ఆమె చేసిన పని నిజంగానే చాలా గొప్పది కాదనను. కానీ 71 వార్ టైంలో ఉన్న పరిస్థితికి 2025లో ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం. ఇందిరాగాంధీ గారి టైంలో బంగ్లాదేశ్ ఏర్పడింది, పాకిస్తాన్ మీద దాడి చేశాము అని చెప్తున్న ఈ రోజు కాంగ్రెస్ ఎకో సిస్టమ్ నిజానికి పాపం లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు తీసుకోవట్లేదు. 1965లో పాకిస్తాన్ ని మట్టి కరిపించాం మనం. పాపం లాల్ బహదూర్ శాస్త్రి గారికి క్రెడిట్ ఇవ్వట్లేదు. పోనీ కుటుంబం కాబట్టి ఇందిరాగాంధీ గారికి క్రెడిట్ ఇస్తున్నారు అనుకున్నాం అనుకో, మరి 62 వార్ లో చైనా విషయంలో ఓడిపోయింది ఎవరు? నెహ్రూ గారే కదా ఓడిపోయింది. చైనా వార్ లో మేము ఓటమి పాలయ్యామని ఆల్ ఇండియా రేడియోలో ప్రకటించినటువంటి నెహ్రూ గారి గురించి ప్రస్తావన లేదు. అనంతర కాలంలో ఇందాక నేను చెప్పిన లుంబిని పార్క్ దాడి కావచ్చు, ముంబై అటాక్స్ కావచ్చు, ఇలాంటి అన్ని యూపీఏ ఏరాలోనే జరిగాయి. ఒక్కసారి కూడా ఒక చిన్న రాయితోటన్నా అట్లీస్ట్ పాకిస్తాన్ నుండి కొట్టావా అంటే అది లేదు. కానీ ఇందిరాగాంధీ గారు ప్రస్తావన చేస్తున్నారంటేనే దట్ ఈస్ ద ప్రాబ్లం.